ఇప్పుడు వాట్ యు ఎంజాయ్డ్ మోస్ట్ అని అడిగితే ఏం చెప్తావు నువ్వు? ఇన్ దిస్ ప్రాసెస్ అంటారా? సినిమా మొత్తం టోటల్ ప్రాసెస్ లో షూటింగ్ పార్ట్ కూడా అయిపోయింది, సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేసింది. వాట్ ఈస్ యువర్ అట్మోస్ట్ ఎంజాయింగ్ పార్ట్ అని అడిగితే ఏం చెప్తావు నువ్వు? ఎంజాయింగ్ పార్ట్ అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, నాకు ఇప్పుడు ఇంద్రగంటి సార్తో వర్క్ చేయడం అనేది నేను మళ్ళీ ఇందాక కూడా చెప్పాను. సార్ నేను ఉమామహేశ్వర ఉగ్ర రూపసి అప్పుడు నన్ను ఫస్ట్ ఇంటర్వ్యూ అది నాకు అడిగారు. నన్ను తెలుగులో ఏ డైరెక్టర్ తో మీరు ఎవరెవరితో వర్క్ చేయాలని మీరు అడుగుతారు కదా, జనరల్ క్వశ్చన్, ఎవరితో మీరు వర్క్ చేయాలని కోరుకుంటున్నారు ఫ్యూచర్ లో అని అడిగినప్పుడు నేను వెరీ ఫస్ట్ నేమ్ విత్ ప్రింట్ మీడియాలో వచ్చిందనమాట. అది కూడా లైక్ ఉంటుంది అక్కడ, మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఫస్ట్ పేరు అది. సో కట్ చేస్తే ట్విట్టర్ లో ట్వీట్ ఒకటి వచ్చింది సార్ నుంచి, ఉమామహేశ్వర రూపస్య గురించి చాలా నచ్చింది సినిమా అండ్ దిస్ గర్ల్ రూపా వాస్ ఫ్యాబ్యులస్ ఇన్ ద రోల్ అని చెప్పి మెన్షన్ చేశారు స్పెషల్ గా. ఇంకా అసలు నాకు చాలా పెద్ద విషయం, సార్ నుంచి ట్వీట్ వచ్చింది నా గురించి స్పెషల్ మెన్షన్ చేశారు అని అసలు రెక్కలు వచ్చిన పక్షిలాగా ఆనందంతో ఎగిరా అన్నమాట. సో సార్ కి నేను నెంబర్ తీసుకొని టెక్స్ట్ చేశాను సార్ కి, సో థ్యాంక్ యూ సో మచ్ అది అన్నప్పుడు సార్ చెప్తారు వర్క్ చేద్దాం రూపా ఫ్యూచర్ లో అని. సో జనరల్ అంటారు కదా, ఎవరైనా ఇప్పుడు కలిసినప్పుడు తప్పకుండా మనం వర్క్ చేద్దాం అని, క్యాజువల్ వర్డ్. సో అట్లా అందరూ అన్నట్టు క్యాజువల్ వర్డ్ అనుకొని నేను I didn't take it too much to my heart and brain. So the thing is, suddenly I got a call for Sarangapani Jatakam. ఇలా మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి సినిమా ప్రియదర్శి హీరో అని చెప్పగానే I was like, ఏంటిది నిజంగానే జరుగుతుందా? నేను ఫుల్ ప్రిపేర్ అయిపోయాను, ఇంకా అసలు ఫుల్ మేకప్ అంటే హెయిర్ అంతా సెట్ చేసుకొని ప్రాపర్ గా డ్రెస్అప్ అయిపోయి ఇట్స్ లైక్ మంచిగా ఆడిషన్ ఇవ్వాలని ప్రాపర్ గా ప్రిపేర్ అయిపోయి ఏ ఎమోషన్ ఇచ్చినా చంపేయాలి, ఆడిషన్ ఎలాగైనా క్రాక్ చేసేయాలని నేను వెళ్ళాను. వెళ్తే సార్ నేను వెళ్ళి మీటింగ్ అనే సార్ కొంచెంసేపు మాట్లాడాక సార్ స్టార్టెడ్ టెల్లింగ్ ద స్టోరీ. సినిమా స్టోరీ చెప్పేస్తున్నారు, నాకు అర్థం కాలే, సినిమా స్టోరీ చెప్తున్నారు నేనేమనుకున్నా అంటే ఇప్పుడు ఈ స్టోరీ మొత్తం విన్నాక దీనిలో ఒక ర్యాండమ్ సీన్ ఇచ్చి చేయమంటారేమో, జాగ్రత్తగా విందాం స్టోరీ అంతా, ప్రిపేర్ అయిపోదాం మైండ్ లో ఎలా చేయాలో. అదే నేను ఇంకా ఆడిషన్ కే ప్రిపేర్ అవుతున్నా. సో కట్ చేస్తే సో ఇది రూపా వాళ్ళు మాట్లాడతారు డేట్స్ అవి ఎట్లా అనేది అని చెప్పారు. సో నాకు అది పెద్ద షాక్, ఇప్పుడు ఏంటి నేను సినిమాలో ఉన్నానా, డేట్స్ అంటున్నారు, నేను ఇంకా బిలీవ్ చేయలేదు. సో వాళ్ళు నాకు డేట్స్ కోసం కాల్ చేసినప్పుడు అప్పుడు నాకు కొంచెం రియలైజేషన్ లోకి వచ్చా, అంటే ఏంటి ఇప్పుడు నేను మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి సినిమాలో చేస్తున్నానా, ఆయన సినిమా హీరోయిన్ నేను ఇప్పుడు అనే ఒక ఫీలింగే నాకు ద మోస్ట్ సర్ప్రైజింగ్ మోస్ట్ ఎంజాయబుల్ మూమెంట్ నాకు ఆ టైంలో. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, మెమరబుల్ థింగ్ ఈ సినిమాలో చేయడంలో. ఆ మూమెంట్, ఏ మూమెంట్ అయితే నేను సినిమాలో గెట్టిన్ అయ్యాను అని తెలుసుకున్న మూమెంట్ ఈజ్ లైక్ హై మూమెంట్ ఫర్ మీ. అది మోస్ట్ ఎంజాయబుల్ పార్ట్, సర్ప్రైజింగ్ పార్ట్. అంటే నాకు సార్ ఏం చెప్పారంటే, సార్ మీరు ఆడిషన్ చేయకుండా ఎలా సార్ నన్ను చూడగలిగారు మైథిలిలో అంటే, హీ టోల్డ్ మీ అ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సార్ వాళ్ళ హీరోయిన్స్ ది ఇంటర్వ్యూస్ చూస్తారంట, ముందు జరిగిన ఇంటర్వ్యూస్. సో హౌ దే టాక్, హౌ దే క్యారీ దెమ్సెల్వ్స్, హౌ దే కమ్యూనికేట్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎట్లా ఉంది, సో దట్ రిఫ్లెక్ట్స్ దేర్ పర్సనల్ క్యారెక్టర్. సో దాన్ని బట్టి వాళ్ళు ఎంతవరకు స్క్రీన్ మీదకి వచ్చాక నటించగలరు అనేది నాకు అర్థమైపోతుంది. సో మైథిలి ఈజ్ లైక్ ఆ వెల్ మెచ్యూర్ థింగ్. అది నాకు ఇంటర్వ్యూస్ లో ఐ థాట్ యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అని అనిపించింది. అందుకనే ఓకే ఆడిషన్ అక్కర్లేదు, అండ్ ఉమామహేశ్వర్ లో చూసాను కదా స్క్రీన్ మీద ఎలా చేస్తాం అనేది, ఓకే అనుకున్నా. ఐ థాట్ వాస్ లైక్ ఇప్పటి నుంచి ఇంటర్వ్యూలన్నీ ఇంకా జాగ్రత్తగా ఇవ్వాలి అని చెప్పి. సో ఇట్ వాస్ లైక్ అ వెరీ 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 హై మూమెంట్. వెరీ గుడ్. అంటే ఆన్ హిస్ సెట్స్ అండ్ ఎవ్రీ డే వాస్ లైక్, ఆయన నన్ను ఒక పాయింట్ లో అడిగారు అన్నమాట, ఏం రూపా నేనేమన్నా వేరే గ్రహాల నుంచి వచ్చాను అనుకుంటున్నావు, ఎందుకంత సర్ప్రైజింగ్ గా చూస్తావు అంటే అసలు లైక్ ఎవ్రీ డే నాకు ఆయన వచ్చి రూపా ఇవి ఇక్కడ ఇలా చెయ్యి, ఇటు నుంచి టెల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇట్స్ లైక్ ఎవ్రీ డే ఇట్ లైక్ అ డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ కదా, ఐఎమ్ లివింగ్ ఇన్ ఇట్. సో ఇట్స్ లైక్ ఆ స్ట్రక్ మూమెంట్ లోనే చూసేదాన్ని నేను. సో యా ఎవ్రీ డే వాజ్ లైక్ ఆ సర్ప్రైజ్, ఆ బ్లిస్ఫుల్నెస్ ఉండేది వర్కింగ్ ఇన్ సెట్స్. ఇట్స్ లైక్ వెరీ నైస్. అదే సీతమ్మ లక్ష్మణ్ సినిమాలో మావి చిగురు తినగానే కోయిల పలికేనా, ఆ సాంగ్ తెలుసు నాకు. తెలుసు. నువ్వు తాళూరు రామేశ్వర లాగా ఉంటావు.
రామేశ్వరి గారు. ఓకే. ఇట్ వాజ్ ఎ సూపర్ హిట్ ఫిల్మ్. అయితే తర్వాత ఆవిడ షీ కాల్డ్ ఇట్ డే సినిమాలు ఎక్కువ చేయలేదు, ఆవిడ వెళ్ళిపోయారు. ఈ మధ్యన ఏదో కొన్ని సినిమాలు యూ ఆల్మోస్ట్ లుక్ లైక్ హెయిర్. అది కారణమేమో ఇంద్రన్ మోహన్ కృష్ణ గారు ఇమీడియట్ గా సెలెక్ట్ చేయడానికి అయి ఉండొచ్చు, నా పెర్సెప్షన్ అది. అంటే నేను సినిమాల్లో చూసారు అదంతా ఓకే, బట్ అది చాలా పెద్ద హిట్ ఆ రోజున సీతమహాలక్ష్మి. సో నువ్వు అలాగ ఉంటావు తాళ్ళూరు రామేశ్వర్ గారి లాగా. దట్ ఈస్ అ గెయినింగ్ పాయింట్ ఫర్ యూ. అండ్ ఇప్పుడు ఇన్ జనరల్ గా ఈ క్యారెక్టర్, నువ్వు చేసిన ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో, చదువుకున్న అమ్మాయి, తనకన్నా తక్కువ లెవెల్ క్వాలిఫికేషన్ అబ్బాయి, క్యారెక్టర్ గా నీ క్యారెక్టర్ అది, అబ్బాయి క్యారెక్టర్ ఇది, రైట్? ఇప్పుడు అలాంటి సిచ్యుయేషన్స్ నిజంగా సొసైటీలో అలాగ ఉన్నాయని అనిపిస్తున్నదా నీకు? గర్ల్స్ ఆర్ స్టిల్ ప్రిఫర్డ్ లైక్ దట్? ఇప్పుడు తను ఎక్కువ చదువుకున్న అమ్మాయిని తక్కువ చదువుకున్న అబ్బాయి వాల్యూస్ చేసే పరిస్థితులు మనకు ఉన్నాయా సొసైటీలో? ఇన్ యువర్ అబ్జర్వేషన్ లో ఉన్నాయి సార్, ఎందుకు లేవు? జెలసీలు, ఈగోలు, పర్సనల్ ఈగోలు అంటే డిపెండ్స్, ఇట్స్ వేరీస్ ఆన్ ద పర్సన్ కదా సార్. మనం అందరినీ కలిపి జనరలైజ్ చేయలేం కదా. అది ఇప్పుడు ఇద్దరు కలిసి ఉండడం అనేది వాళ్ళ మెంటాలిటీ బట్టి ఉంటుంది కదా. సో కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, సపోర్టివ్. ఇప్పుడు మీరు సునీతా విలియమ్స్ గారు అన్నారు, షీ గాట్ మ్యారీడ్, మరి హౌ షీ అచీవింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ లైఫ్ అంటే ఇట్స్ లైక్ డిపెండ్స్ అపాన్ ద అండ్ దేర్ అండర్స్టాండింగ్ ఇన్ బిట్వీన్ దెమ్ కదా. సో ఇట్ వేరీస్ అట్లా. యాక్సెప్ట్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, అట్లా అని కొంచెం ఈగోస్ ఉండే వాళ్ళు ఉంటారు. సో ఇట్ డిపెండ్స్ అట్లా. మా డాడీ పర్సనలీ, సారీ ఫర్ ఇంటరప్టింగ్. ఓకే, లెట్స్ గో ఫర్ దట్. యు టెల్ మీ యువర్ నాన్నగారి గురించి చెప్తున్నావు. సో మా ఫాదర్ హీ వర్క్స్ ఇన్ ఆర్మీ. సో డాడీ ఏంటంటే మా మదర్ కి ఎర్లీ మ్యారేజ్ అయిపోయింది. అప్పట్లో ఎర్లీగా చేసేవారు. సో మమ్మీకి చదువు అంటే చాలా ఇష్టం. మమ్మీ మ్యారేజ్ అయిన తర్వాత షీ డిడ్ హర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సాంస్క్రిట్ అండ్ హయ్యర్ లోవర్, షార్ట్ హ్యాండ్ లో హయ్యర్ లోవర్ చేశారు. వీటన్నిటికీ హీ సపోర్టెడ్. హీ ఎంజాయ్స్ సీయింగ్ హర్ ఎంజాయింగ్ గ్రోయింగ్ హర్ లైఫ్, గ్రోయింగ్ ఇన్ హర్ లైఫ్. హ్యాపీనెస్ చూడడం నచ్చుతుంది కదా. సో దేర్ ఆర్ ఈగోలెస్ మెన్ కూడా ఉన్నారు సొసైటీలో హూ ఆర్ సపోర్టివ్ ఫర్ దేర్ ఉమెన్. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ప్రియదర్శితో చేస్తున్నప్పుడు ప్రియదర్శి మింగేస్తాడు యాక్టర్స్ ని, పక్కన ఉన్న యాక్టర్స్ ని. ఎట్లా, వాట్ వాజ్ యువర్ ఛాలెంజింగ్ ఇన్ హ్యాండ్లింగ్ హిమ్? ట్రూలీ అంటే he is a very spontaneous actor అండి. అంటే ఇట్స్ లైక్ సడన్లీ విల్ బి నార్మల్ అండ్ సడన్లీ చేంజ్ అయిపోతారు స్క్రీన్ మీదకి వెళ్ళంగానే. ఏ మాత్రం అటెంటివ్ ఉన్నా మీరు కనబడరు స్క్రీన్ మీద. కరెక్ట్ చెప్పారు వర్డ్. సో ఈస్ అ బ్రిలియంట్ యాక్టర్. అండ్ ద వే హీస్ చూసింగ్ స్క్రిప్ట్స్, ఒక స్క్రిప్ట్ తర్వాత ఒక స్క్రిప్ట్, ఇట్స్ లైక్ ఒక బాక్స్ లో స్టక్ అవ్వాలని అనుకోడు తను. లైక్ మల్లేశం నుంచి గానీ, ఇప్పుడు తర్వాత బలగం నుంచి గానీ, మధ్యలో సేవ్ ది టైగర్స్ అని మళ్ళీ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు దానికి. అండ్ ఇప్పుడు కోర్ట్ తో గానీ, నాకు అగైన్ సారంగ పాణి జాతకం, ఎవ్రీథింగ్ కోర్ట్ చూసాను. అయ్యో, ఐ వాజ్ ఇన్ ద చెన్నై అప్పుడు ప్రీమియర్స్ జరిగినప్పుడు, బట్ ఐ వెంట్ టు థియేటర్. సెకండ్ షోకి మల్టీప్లెక్స్ వెళ్ళాను నేను ఆ టైంలో. వెళ్తే కట్ చేస్తే మా థియేటర్ లో మిడ్ నైట్ షోలో విజిల్స్ వేస్తున్నారు ఎంట్రీలో. మెడ్రాస్ లో? నో నాట్ ఇన్ చెన్నై, బ్యాక్ వచ్చాక. సో మరి అలాంటి లాయర్ తో మళ్ళీ షూటింగ్ చేయడం అనేది ఇట్స్ రియలీ సూపర్ కదా. అంటే మేబీ ఎట్లా చెప్పాలి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ హిమ్ ఇస్, తను ఎంత పెద్ద యాక్టర్ అయినా ఫస్ట్ అది యాక్సెప్ట్ చేయడు. ఎంత పొగిడినా పొగడ్తలు తీసుకోడు. ఫస్ట్ థ్యాంక్ యూ అని కూడా చెప్పడు. ఐ వాంట్ హిమ్, కనీసం థ్యాంక్ యూ అని చెప్పి ఒక్కసారి అయినా యాక్సెప్ట్ చేయవచ్చు కదా. ఓకే అని ఆనందపడదు, థ్యాంక్ యూ అని చెప్పి వదిలేయచ్చు కదా. వై యూ కాన్ఫిడెంట్ ఇట్ అని ఒకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అంటే అదర్ పర్సన్ యాక్టర్ కి కూడా అంతే స్పేస్ ఇస్తాడు సార్. ఇప్పుడు ఎట్లా అంటే ఒక్కొక్కసారి అరే ఇంత పెద్ద ఇన్ని సినిమాలు చేశాడు, ఇన్ని హిట్లు కొట్టాడు. ఇట్స్ లైక్ వెన్ హీ కమ్స్ క్లోజర్ టు యూ. ఏదైనా ఒక సీన్ లో క్లోజర్ గా జస్ట్ ఇట్లా పట్టుకోవాల్సిన సీన్ ఉంది అనుకోండి సార్, ఫ్రమ్ డే వన్ ఇలా కాబట్టి అడుగుతున్నారు అట్లా అనుకున్నా. ఫ్రమ్ డే 1 టు ప్యాకప్ వరకు, ర్యాప్ అప్ వరకు, ఎవ్రీడే హీ ఆస్క్స్ ఫర్ యువర్ కన్సెంట్. ఓకేనా, నేను ఇలాగా టచ్ అవుతుంది, ఇలా హ్యాండ్ తీసుకుంటాను, ఓకే కదా నీకు, ఇట్లా. సో దట్ వాజ్ లైక్
లైక్ ఏమనాలి, ద మోస్ట్ కంఫర్టబుల్ యాక్టర్ యూ కెన్ వర్క్ విత్. అదే నీకేమైనా ఇన్కన్వీనియన్స్ అవుతుందేమో. హ్యాండ్ గ్రాబింగ్ ఇస్ అ వెరీ నార్మల్ థింగ్ కదా, దానికి కూడా మీరు కన్సెంట్ అడుగుతున్నారంటే ఇట్స్ లైక్ ఐ యూస్ టు స్మైల్ ఇన్సైడ్. నాకు ఏం చెప్పాలో అర్థం అయ్యేది కాదు. ఇట్స్ లైక్ అంటే ద వై ఐఎమ్ సేయింగ్ దిస్ ఇస్ లైక్ ఎదుటి వాళ్ళ పక్కన ఉన్న యాక్టర్ కంఫర్ట్ కూడా ఆయన అంత స్పేస్ ఇచ్చి, సో దిస్ ఈస్ హౌ ఐఎమ్ ఇంప్రూవైజింగ్ రూపా ఇది అని చెప్పి చెప్తారు. ఇట్స్ ద బ్యూటీ ఇన్ హిమ్. He also hails from an educated family. Exactly. And his father is a wonderful writer. Yes, exactly. Maybe that's why it reflects in his behavior. Total manners. Exactly. The way he carries himself, and that's why అంత నాలెడ్జబుల్ గా ది స్క్రిప్ట్ సెలెక్షన్ అన్ని కూడా అంత చేయగలుగుతున్నారు. He comes forward. ఎగ్జాక్ట్లీ. అందరూ ఎవ్రీబడి ఈస్ గెటింగ్ సర్ప్రైజ్డ్. ఎట్లా ఇంత మంచి స్క్రిప్ట్స్ ఎవ్రీ టైమ్ హీ ఈస్ సర్ప్రైజింగ్ పీపుల్ విత్ అ న్యూ స్క్రిప్ట్ ఎట్లా అని. మేబీ దట్స్ ద జీన్స్ ఆర్ రిఫ్లెక్టింగ్ ఇన్ దట్. Yes, understanding towards work. Creative work approach. That's all. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. Hit TV app. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.